హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం హోలీ పండుగ యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. మన పండుగలలో ఒక్కో దానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. ఒక పండుగ వ్యవసాయ పనులకు సంబంధంగా ఉంటే మరొక పండుగ ఋతులకు సంబంధించినగా ఉంటుంది. ప్రకృతిని కొలుచుకునే పండుగ ఒకటైతే అన్నా చెల్లెళ్ళు కలిసి చేసుకునే రాఖీ పండుగ ఒకటి. అలాగే ఈరోజు మనం హోలీకి కూడా ఉన్న ప్రత్యేకత గురించి తెలుసుకుందాం. గుప్పెడు రంగులు గుండె నిండా నింపుకొని ఇరుగు పొరుగుతో సంతోషాలను పంచుకునే పండుగ ఇది. హోలీ గురించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. అందులో కొన్ని కథల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని ప్రదేశాలలో ఈ హోలీ పండుగకి కామదహనం, కాముడి పున్నమి అనే పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. ఒకప్పుడు తారకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను ఋషులను, సత్పురుషులను, దేవతలను, ప్రజలను వాళ్ళు వీళ్ళు అని లేకుండా రాక్షసులు గాని వారందరినీ పీడించడం మొదలుపెట్టాడు. తారకాసురుడు అమిత బలవంతుడు. పైగా శివుని సంతానం చేత తప్ప అతనికి మృత్యువు లేదన్న వరం కూడా ఒకటి ఉంది. తారకాసురుని రాక్షసత్వానికి పట్టపగలు లేకుండా పోయాయి. శివుడు చూస్తేనేమో ఘోర తపస్సులో ఉన్నాడు. కనీసం కళ్ళు కూడా తెరవని సమాధి స్థితిలో ఉన్నాడు. అప్పుడు శివసతి అయిన పార్వతి మీద అతనిలో మోహాన్ని పలికించడం కోసం స్వయంగా కాముడే పూనుకున్నాడు. ఒక వసంత కాలాన శివుడు యోగనిద్రలో ఒక వనవాసంలో ఉన్నాడు. ఆ వనవాసానికి పార్వతీదేవి పూలు కోసుకుంటుండగా కాముడు ఆయనను కమ్ముకున్నాడు. తన తపస్సుని భంగపరిచిన మన్మథుని మీద అంతే కోపగించాడు. పట్టలేని కోపంతో శివుడు తన మూడో కంటిని తెరవగా మన్మథుడు భస్మమైపోయాడు. ఆ ఇతివృత్తాన్ని గుర్తు చేసుకుంటూ కామదహనం పేరుతో ఈ పండుగ నాడు మంటలు వేసుకుంటారు. ఈ కామదహనానికి హోలికా దహనం అనే పేరు కూడా ప్రచారంలో ఉంది. హిరణ్యకశ్యపుడు అనే రాక్షసుడు ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మచే వరం పొందాడు. ఇతడు పగలు లేదా రాత్రి సమయంలో ఇంటి లోపల లేదా బయట, భూమిపైన లేదా ఆకాశంలో మనుషుల వలన, జంతువుల వలన అస్త్రములు, శస్త్రములచే చావు లేకుండా వరాన్ని పొందాడు. దానితో అతడికి దురహంకారం పెరిగి స్వర్గం భూమిపై దాడి చేశాడు. ప్రజలని, దేవుళ్ళని ఆరాధించడం మానేసి తనను మాత్రమే పూజించమని ఆజ్ఞాపించాడు. హిరణ్యకశ్యపుడి కుమారుడు ప్రహ్లాదుడు విష్ణుమూర్తికి పరమ భక్తుడు. హిరణ్యకశ్యపుడు అతనినే పూజించాలని, ప్రహ్లాదుని అనేక విధాలుగా మార్చాలని ప్రయత్నించినప్పటికీ ప్రహ్లాదుడు మాత్రం విష్ణువునే పూజించేవాడు. దీనితో కోపంతో ప్రహ్లాదుని చంపాలని అతను ప్రయత్నిస్తాడు. హిరణ్యకశ్యపునికి హోలిక అనే ఒక సోదరి ఉండేది. ఆమెకు అగ్ని వల్ల శరీర దహనం కాకుండా ఒక వరం ఉండేది. ప్రహ్లాదుడు తన తండ్రి ఆజ్ఞతో మంటల్లో హోలికా ఒళ్ళో కూర్చున్నాడు. కాని ఇతరులకు హాని తలపెడితే హోలికాకు కూడా ఉన్న వరం పోతుంది అని మర్చిపోయారు. దీనివల్ల అప్పుడు హోలిక వరం బెడిసికొట్టి ఆమె అగ్నికి దహనం అయిపోయింది. పరమ విష్ణు భక్తుడైన ప్రహ్లాదుడికి మాత్రం ఏమీ కాలేదు. హోలిక మంటల్లో కాలిపోవడం వల్ల మనం హోలీని జరుపుకుంటున్నాం. తర్వాత భగవంతుడైన విష్ణువు నరసింహ అవతారంలో వచ్చి హిరణ్యకశ్యపుడిని సంధ్యా సమయంలో అతని ఇంటి గడప మెట్లపై తన యొక్క ఒడిలో కూర్చోబెట్టుకొని తన యొక్క పంజాతో చీల్చి చెండాడినాడు. అందుకే హోలీని చెడుపై మంచి సాధించిన విజయంగా భావిస్తారు. ఇంకో కథ ప్రకారం చిన్నప్పుడు కృష్ణుడు పూతన పాలు తాగడం వల్ల మేని నీల మేఘపు రంగులో మారిపోయాడు అని అంటారు. రాధ కృష్ణుని కంటే కాస్త ఛాయగా ఉండేది. ఒకసారి ఈ విషయాన్ని కృష్ణుడు తన తల్లి అయిన యశోదకు చెప్పాడట. అప్పుడు యశోద, మీకు ఈ నలుపు తెలుపుల గొడవ ఎందుకు? మీకు ఏ రంగు కావాలంటే ఆ రంగులను పులుముకోండి అని చెప్పిందంట. యశోద అలా చెప్పడంతో చిలిపి కృష్ణుడు యశోదతో పాటు గోపికలందర్నీ రంగు నీళ్ళలో ముంచెత్తాడు. ఇప్పటికీ కృష్ణలీలలతో ముడిపడి ఉన్న బృందావన్, మధుర,
బరాసన వంటి పుణ్యక్షేత్రాలలో హోలీని ఘనంగా జరుపుతారు. హోలీ రోజున రాధాకృష్ణులను ఊరేగించడం కూడా ఉత్తర భారతదేశంలో చూడవచ్చు. వసంతకాలంలో వాతావరణంలో మార్పులు జరగడం వల్ల వైరల్ జ్వరము, జలుబు వస్తాయని ప్రజలు విశ్వసిస్తారు. అందుకని సహజమైన రంగు పొడులను చల్లుకోవడం వల్ల ఔషధంగా పనిచేస్తుందని అర్థం. అందుకే ఈ హోలీని జరుపుకుంటారు. అందుకే సహజమైన రంగులతో ఈ హోలీ పండుగ జరుపుకుంటారు.